గుహ అంతా గర్జనతో నిండిపోతుంది. అర్జున్ జ్వాలలతో ముందుకు సాగుతుంటే చీకటిలో మంటల ప్రతిబింబం గోడలపై నాట్యం చేస్తుంది. స్వామివర్ధన్ బంధనాలలో చిక్కుకొని రక్తంతో తడిసిన గొలుసుల మధ్య శక్తిహీనంగా కదిలే ప్రయత్నం చేస్తాడు. అతని ఎదుట కులనాయకుడు రక్తపు కత్తి పట్టుకొని భయంకరమైన నవ్వుతో అర్జున్ వైపు చూస్తాడు. నీ రక్తం లేకుండా రాక్షస ప్రభువు మేల్కోలేడు, సిద్ధమవు అర్జున అని గర్జిస్తాడు. అర్జున్ ఆగ్రహంతో తన అగ్ని అస్త్రమును గాలిలో ఎత్తి నీ రక్తదాహం ఈరోజే ముగుస్తుంది అని ప్రతిధ్వనించేలా చెబుతాడు. కుల సభ్యులు ఘోరమైన మంత్రాలు జపిస్తూ అతని చుట్టూ వలయంగా నిలుస్తారు. వారి మంత్రాల శబ్దాలు గాలిని కదిలిస్తాయి, గుహలో తుఫాన్లా తిరుగుతాయి. అర్జున్ తన జ్వాలలను విరచిమ్మి ఆ మంత్రాల దాడిని ఎదుర్కొంటాడు. అగ్ని మంత్రాల మధ్య ఢీకొనగా గుహ గోడలు చీలిపోతాయి, రాళ్లు కూలిపోతూ చిమ్మిన చినుకుల్లా ఎగిరిపోతాయి. స్వామివర్ధన్ భయంతో కేకవేస్తూ అర్జునా, కోపం నిన్ను కట్టేస్తుంది, నియంత్రణ కోల్పోకు అని హెచ్చరిస్తాడు. కులనాయకుడు మంత్రాలతో బూడిద తుఫానును పిలుస్తాడు. ఆ ధూళి అర్జున్ చుట్టూ తిరుగుతూ అతన్ని బంధిస్తుంది. ఆ బూడిద తాడులాగా గట్టిపడి అర్జున్ చేతులను కాళ్లను కట్టేస్తుంది. అతని జ్వాలలు మసకబారతాయి, గుండె కొట్టుకునే శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కులనాయకుడు చిరునవ్వుతో దగ్గరికి వచ్చి ఇప్పుడే నీ రక్తం రాక్షసుడిని మేల్కొలుపుతుంది అని రక్తపు కత్తి పైకెత్తుతాడు. అర్జున్ కళ్ళు మూసుకొని లోపలికి గట్టిగా శ్వాస తీసుకుంటాడు. నా జ్వాల ఎప్పుడు బంధనాల్లో ఉండదు అని గర్జిస్తాడు. ఒక్కసారిగా అతని కళ్ళల్లో అగ్ని రూపం వెలుగుతుంది. శరీరమంతా జ్వాలలతో కప్పబడుతుంది. బంధనాలు కరిగిపోయి బూడిదిగా మారిపోతాయి. అస్త్రమును అగ్నికేతనంలా మండిపడి నేలను కదిలించే శబ్దంతో ఊపుతాడు. ఆ అగ్నికాంతి ముందుకు కులసభ్యులు ఒక్కొక్కరుగా వెనక్కి తూలిపోతారు. కానీ అర్జున్ ముందుకు అడుగు వేసే క్రమంలో అతని చేతి గాయములోంచి ఒక రక్తపు చుక్క నేలపై పడుతుంది. ఆ చుక్క బూడిద రాక్షసుడి శిలపై పడగానే భయానక కాంతి వెలుగొందుతుంది. శిలలో చీలికలు ఏర్పడి లోపల నుండి ఎర్రని అగ్నిరేఖలు బయటకు వస్తాయి. స్వామివర్ధన్ భయంతో కేకవేస్తూ అయ్యో, నువ్వే తాళం విప్పావు అర్జున అని వణుకుతాడు. ఆ శిల చీలి బూడిద రాక్షసుడి రూపం మెల్లగా అవతరిస్తుంది. కళ్ళల్లో ఎర్ర కాంతి, గర్జనతో విధ్వంసం. అర్జున్ యుద్ధ గాయాలతో వణికిపోతూ తన అస్త్రమును గట్టిగా పట్టుకుంటాడు. కులనాయకుడు ఆనందంతో మోకాళ్లపై కూర్చుని ప్రభు మేల్కొనిరా, మా శత్రువును దహించు అని గర్జిస్తాడు. గుహ అంతా కంపించిపోతుంది. బూడిద రాక్షసుడి గర్జన భూమి లోతుల దాకా ప్రతిధ్వనిస్తుంది. అర్జున్ తడబడినా తన గురువును విడిపించి భుజాన వేసుకుని బయటకు పరిగెడతాడు. వెనక గుహ నుండి విపరీతమైన అగ్ని ఆకాశంలోకి ఎగిసిపడుతుంది. దాని కాంతి రాత్రిని కూడా మింగేస్తుంది. భూమి కంపించిపోతూ రాక్షసుడి బూడిద పాదాలు నేలపై తాకుతాయి మరియు యుగాంతానికి నాంది పలుకుతుంది.